వెల్కమ్ టు మెగానన్ టీవీ బర్నింగ్ టాపిక్. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మన ఇండియన్ ఆర్మీ చేతికి శత్రువుల గుండెల్లో గుబులు రేపే ఒక రహస్య అస్త్రం చిక్కింది. అసలు ఏంట ఆయుధం? ఒడిశా తీరంలో నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ దూసుకెళ్లిన ఆ పాసు పతాస్త్రం వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి? మన హైదరాబాద్ శాస్త్రవేత్తలు సృష్టించిన ఆ అద్భుతం శత్రువుల బంకర్లను ఎలా కుప్పకూల్చబోతోంది? సరిహద్దుల్లో సంచలనం సృష్టిస్తున్న ఆ స్వదేశీ రాకెట్ పినాకా డీటెయిల్స్ ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. భారతదేశం రక్షణ రంగంలో సరికొత్త చరిత్రను లిఖిస్తూ సరిహద్దులు దాటి దూసుకుపోతుంది. స్వదేశీ సాంకేతికతతో రూపుదిద్దుకున్న ఆధునిక ఆయుధాలు నేడు ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఆత్మనిర్భర్ భారత్ నినాదంతో సరికొత్త శక్తిగా ఎదుగుతున్న భారత్ అగ్రదేశాలకు గట్టి పోటీనిస్తోంది. బ్రహ్మోస్, ఆకాశ్ వంటి అద్భుత క్షిపణులు దేశ రక్షణ రంగానికి గర్వకారణంగా మారాయి. ఒకప్పుడు కేవలం దిగుమతులపైనే ఆధారపడ్డ మనం నేడు ప్రపంచానికి ఆయుధాల సరఫరాదారుగా మారాము. మన శాస్త్రవేత్తల ప్రతిభ, సాంకేతిక నైపుణ్యాలు అంతర్జాతీయ వేదికపై అద్భుతాలు సృష్టిస్తున్నాయి. ఈ స్వదేశీ రక్షణ వ్యవస్థలు శత్రువుల గుండెల్లో వణుకు పుట్టిస్తూ భారత్ను అజేయ శక్తిగా నిలబెడుతున్నాయి. తక్కువ వ్యయంతో అత్యంత నమ్మకమైన రక్షణ కవచాన్ని అందించడం మన ఆయుధాల ప్రత్యేకత. రాబోయే రోజుల్లో భారతీయ ఆయుధాల ఘోష ప్రపంచవ్యాప్తంగా మరింత గట్టిగా వినపడడం ఖాయం. గ్లోబల్ డిఫెన్స్ మార్కెట్లో భారతదేశం సరికొత్త సూపర్ పవర్గా అవతరిస్తోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి మన రక్షణ ఎగుమతులు కూడా ఆకాశమే హద్దు అన్నట్లుగా పెరుగుతున్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ రక్షణ ఎగుమతులు ఏకంగా 38,424 కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. గత సంవత్సరంతో పోలిస్తే ఇది 63% పెరుగుదల. అంటే మాటలు కాదు, ఇప్పుడు 80కి పైగా దేశాలకు మన ఆయుధాలను ఎగుమతి చేస్తున్నాం. 2029-30 నాటికి రక్షణ ఎగుమతులను 50,000 కోట్ల రూపాయలకు పెంచాలని లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాము. గ్లోబల్ డిఫెన్స్ మార్కెట్లో భారతదేశం ఒక నమ్మకమైన వ్యూహాత్మక భాగస్వామిగా వేగంగా అవతరిస్తోంది. రష్యా, పాశ్చాత్య దేశాల ఆయుధాలపై ఆధారపడడం తగ్గించుకోవాలని చూస్తున్న దేశాలకు భారత్ ఒక అద్భుత ప్రత్యామ్నాయంగా మారింది. బ్రహ్మోస్, ఆస్ట్రా వంటి క్షిపణుల అద్భుత విజయాలు భారత రక్షణ ఎగుమతులకు సరికొత్త ఊతాన్ని ఇస్తున్నాయి. ఆసియా, లాటిన్ అమెరికా దేశాలు భారతీయ రక్షణ సాంకేతికతను కొనుగోలు చేయడానికి అమితాసక్తిని ప్రదర్శిస్తున్నాయి. కేవలం ఆయుధాల విక్రయమే కాకుండా బలమైన దౌత్య సంబంధాలు కూడా ఈ విజయాలకు ప్రధాన కారణం. ఆధునిక ముప్పులను ఎదుర్కొనేందుకు వీలుగా డిఆర్డీఓ, బెల్ సంస్థలు అత్యాధునిక వ్యవస్థలను రూపొందించాయి. యుద్ధరంగంలో నిరూపితమైన వీటి పనితీరు అంతర్జాతీయ కొనుగోలుదారులలో నమ్మకాన్ని రెట్టింపు చేసింది. తక్కువ నిర్వహణ ఖర్చు, అధిక ఖచ్చితత్వం అనేవి భారతీయ రక్షణ పరికరాల ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. రాబోయే కాలంలో రక్షణ ఎగుమతుల ద్వారా భారతదేశ ఆర్థిక వ్యవస్థకు భారీగా ఆదాయం సమకూరనుంది. ఈ పరిణామాలు అంతర్జాతీయ రక్షణ రంగ సమీకరణాలను పూర్తిగా మార్చివేస్తున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణిగా బ్రహ్మోస్ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. భూమి, ఆకాశం, సముద్రం ఎక్కడి నుండైనా శత్రువులను హతమార్చగల అద్భుత సామర్థ్యం దీని సొంతం. ఫిలిప్పీన్స్ ఇప్పటికే ఈ అస్త్రంతో తన తీర ప్రాంత భద్రతను అత్యంత బలోపేతం చేసుకుంది. వియత్నాం, ఇండోనేషియా వంటి దేశాలు కూడా బ్రహ్మోస్ కొనుగోలు కోసం చర్చలు జరుపుతున్నాయి. మరోవైపు గగనతల పోరులో తిరుగులేని శక్తిగా ఆస్ట్రా క్షిపణి విదేశీ మార్కెట్లలో దూసుకుపోతుంది. బియాండ్ విజువల్ రేంజ్ సామర్థ్యంతో కంటికి కనిపించని శత్రువులను సైతం ఇది సమర్థవంతంగా వేటాడుతోంది. బ్రెజిల్, ఆర్మేనియా దేశాలు ఆస్ట్రా క్షిపణి యొక్క తిరుగులేని సాంకేతికతపై ప్రత్యేక ఆసక్తిని కనబరుస్తున్నాయి. శత్రువుల రాడార్ల కళ్ళు కప్పి లక్ష్యాన్ని ఛేదించడంలో ఈ క్షిపణులు అత్యంత ఖచ్చితత్వాన్ని కలిగి ఉన్నాయి. మేడ్ ఇన్ ఇండియా ముద్రతో తయారైన ఈ రక్షణ అస్త్రాలు అంతర్జాతీయ వేదికపై సగర్వంగా నిలుస్తున్నాయి. ఆధునిక వాయుసేనలకు ఈ క్షిపణులు అత్యంత శక్తివంతమైన బలాన్ని అందిస్తాయని నిపుణులు నమ్ముతున్నారు. డిఆర్డీఓ అభివృద్ధి చేసిన ఆస్ట్రా క్షిపణి కూడా మన దేశానికి గొప్ప పేరు తీసుకొస్తుంది. ఇది భారతదేశపు స్వదేశీ బియాండ్ విజువల్ రేంజ్ గగనతల క్షిపణి. దీని దీర్ఘ శ్రేణి, అధునాతన మార్గదర్శక వ్యవస్థలు ఎంతో ప్రభావవంతమైనవి. ఆస్ట్రా క్షిపణి అభివృద్ధి, పరీక్షలు విజయవంతంగా పూర్తి కావడంతో ఇది మన ఎగుమతి జాబితాలో ఒక నమ్మకమైన ఆయుధంగా మారింది. విదేశీ మార్కెట్లలో ఆస్ట్రా వేగంగా తన స్థానాన్ని బలపరుచుకుంటుంది. ఇండోనేషియా, బ్రెజిల్, ఆర్మేనియా వంటి దేశాలు ఈ క్షిపణిపై ఆసక్తి వ్యక్తం చేస్తున్నాయి. ఇలా మన స్వదేశీ ఆయుధాలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించడం మన సైనిక శక్తికి, పరిశోధనా సామర్థ్యానికి నిదర్శనం.
ఇక బ్రహ్మోస్ క్షిపణి గురించి చెప్పాలంటే ఇది ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి. భూమి, సముద్రం, గగనతలం నుండి ప్రయోగించగల ఈ క్షిపణికి ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. ఫిలిప్పీన్స్ ఇప్పటికే 2022లో $375 మిలియన్ ఒప్పందంతో బ్రహ్మోస్ తీర భద్రతా క్షిపణి వ్యవస్థలను కొనుగోలు చేసింది. వాటి డెలివరీలు కూడా పూర్తయ్యాయి. ఇప్పుడు ఇండోనేషియా, వియత్నాం కూడా బ్రహ్మోస్ కొనుగోలుకు ముందుకు వచ్చాయి. మే 2026 వియత్నాంతో సుమారు $629 నుండి $700 మిలియన్ ఒప్పందం ఖరారైంది. అలాగే ఇండోనేషియా కూడా 2 దశల్లో బ్రహ్మోస్ బ్యాటరీలను కొనుగోలు చేయడానికి జూలై 2026లో ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. దీని విలువ సుమారు $200 మిలియన్. ఇంతకుముందు ఒక బ్యాటరీ కొనుగోలుకు అంగీకరించిన ఇండోనేషియా ఇప్పుడు అదనంగా మరొకటి తీసుకోవాలని నిర్ణయించుకోవడం బ్రహ్మోస్ సామర్థ్యానికి నిదర్శనం. యుఏఈ, థాయిలాండ్, దక్షిణాఫ్రికా, బ్రెజిల్, చిలీ వంటి అరడజనుకు పైగా ఇతర దేశాలతో కూడా బ్రహ్మోస్ ఎగుమతులపై చర్చలు జరుగుతున్నాయి. ఇది నిజంగా బ్రహ్మోస్ విజయగాథ అని చెప్పాలి. భారత వాయు రక్షణ రంగంలో ఆకా క్షిపణి వ్యవస్థ ఒక తిరుగులేని రక్షణ కవచంగా నిలిచింది. శత్రు విమానాలు, యుద్ధ హెలికాప్టర్లు, డ్రోన్లను గాల్లోనే తుత్తునియలు చేయడం దీని ప్రత్యేకత. అర్మేనియా దేశం ఇప్పటికే ఈ అద్భుత వ్యవస్థను కొనుగోలు చేసి రక్షణ రంగంలో ముందడుగు వేసింది. ఫిలిప్పీన్స్ వంటి మరికొన్ని దేశాలు కూడా ఆకాశ్ క్షిపణి వ్యవస్థల కోసం క్యూ కడుతున్నాయి. దీనికి తోడు బెల్ సంస్థ అభివృద్ధి చేసిన ఆకాశ్ తీర్ వ్యవస్థ రక్షణ రంగానికి ఆధునిక బూస్ట్గా మారింది. బహుళ రాడార్లు, ఆయుధాలను ఏకీకృతం చేస్తూ ఇది వైమానిక ముప్పులను అడ్డుకుంటుంది. ఆధునిక కమాండ్, నియంత్రణ వ్యవస్థగా ఆకాశ్ తీరు అంతర్జాతీయ నిపుణుల ప్రశంసలు అందుకుంటోంది. డిజిటల్ నెట్వర్క్ ఆధారంగా పనిచేసే ఈ వ్యవస్థ శత్రువుల దాడులను క్షణాల్లో పసిగడుతుంది. సరసమైన ధరలోనే అత్యుత్తమ వైమానిక రక్షణను అందించడం దీని యొక్క ప్రధాన బలం. గగనతల రక్షణను మరింత పటిష్టం చేసుకోవాలనుకునే దేశాలకు ఈ వ్యవస్థలు కేర్ ఆఫ్ అడ్రస్గా మారాయి. భారతదేశ రక్షణ ఎగుమతుల పెరుగుదల కేవలం వ్యాపారం మాత్రమే కాదు, ఇదొక వ్యూహాత్మక విజయం. ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా దూకుడుకు అడ్డుకట్ట వేసేలా భారత్ తన భాగస్వామ్యాలను బలోపేతం చేసుకుంటుంది. ఇండోనేషియా, వియత్నాం, ఫిలిప్పీన్స్ దేశాలతో కుదురుతున్న రక్షణ ఒప్పందాలు ఇందుకు నిదర్శనం. ఆయా దేశాలకు నమ్మకమైన ఆయుధాలను అందిస్తూ భారత్ ఆసియా ప్రాంతంలో అగ్రగామిగా ఎదుగుతోంది. ప్రాంతీయ స్థిరత్వాన్ని కాపాడడంలో భారతీయ రక్షణ సాంకేతికత కీలక పాత్ర పోషిస్తుంది. బలమైన దౌత్యనీతి, రక్షణ రంగ సహకారం రెండు దేశాల బంధాన్ని మరింత బలోపేతం చేస్తున్నాయి. ప్రపంచ దేశాలు వ్యూహాత్మక రక్షణ అవసరాల కోసం ఇప్పుడు న్యూఢిల్లీ వైపు ఆశగా చూస్తున్నాయి. దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలో భద్రతా సమీకరణాలను ఈ ఆయుధ ఒప్పందాలు ప్రభావితం చేస్తున్నాయి. స్వేచ్ఛాయుత, సురక్షితమైన ఇండో పసిఫిక్ ప్రాంతం కోసం భారత్ తన వంతు సహకారాన్ని అందిస్తుంది. రక్షణ భాగస్వామిగా భారతదేశం ప్రపంచవ్యాప్తంగా అత్యంత విశ్వసనీయమైన దేశంగా గుర్తింపు పొందుతోంది. స్వదేశీ ఆయుధాల విజయడంకా మోగిస్తూ భారతదేశం ప్రపంచ రక్షణ రంగంలో సరికొత్త శకానికి నాంది పలికింది. దిగుమతుల భారాన్ని తగ్గించుకుంటూ ఎగుమతుల దిశగా సాగుతున్న మన ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకం. మేక్ ఇన్ ఇండియా కళ నిజమవుతూ ప్రపంచవ్యాప్తంగా మన సాంకేతికతకు బ్రహ్మరథం పడుతున్నారు. బ్రహ్మోస్ వేగం, ఆకాశ్ ఖచ్చితత్వం భారతీయ ఇంజనీర్ల ప్రతిభకు నిలువెత్తు నిదర్శనాలు. రాబోయే సంవత్సరాల్లో భారత రక్షణ రంగానికి తిరుగులేని భవిష్యత్తు ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ఆధునిక ఆయుధాలు దేశ ఖ్యాతిని పెంచడమే కాకుండా భారీగా విదేశీ ద్రవ్యాన్ని కూడా తెచ్చిపెడుతున్నాయి. గ్లోబల్ డిఫెన్స్ హబ్గా మారాలనే భారతదేశ ఆకాంక్షకు ఈ విజయాలు బలమైన పునాది వేస్తున్నాయి. యువ శాస్త్రవేత్తలు, పరిశ్రమల భాగస్వామ్యంతో మన రక్షణ రంగం మరింత ఉన్నత శిఖరాలకు చేరుతోంది. ఆత్మవిశ్వాసంతో అడుగులు వేస్తూ అజేయమైన రక్షణ శక్తిగా భారత్ ముందుకు సాగుతుంది. గ్లోబల్ డిఫెన్స్ లీడర్గా భారతదేశం సరికొత్త అధ్యాయాన్ని లిఖించడానికి సర్వసన్నద్ధంగా ఉంది. ఇక రాబోయే రోజుల్లో గ్లోబల్ డిఫెన్స్ హబ్గా భారత్ మరిన్ని సంచలనాలు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.